తిరుమల తిరుపతి కొండ మీద ఉన్నటువంటి 27.4 కిలోమీటర్లలో ఎక్కడా కూడా ఎలక్షన్లు జరగటానికి లేదు, రాజకీయ ప్రచారం జరగటానికి లేదు, కాబట్టి ఎన్నికలు పెట్టలేము అని చెప్పి ఒక జీవో ఇచ్చారు. దాన్ని మీరు పట్టుకుని ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆ వెంటనే 3 మాసాలకి రాజశేఖర రెడ్డి గారి దృష్టికి వెళ్ళినప్పుడు వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆస్తిని, అంటే కొండ ఆలయ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏదైతే డిక్లేర్ చేశారో, బ్రిటిష్ వాళ్ళు డిక్లేర్ చేసి సర్వే చేసినటువంటి 27.4 కిలోమీటర్లు, లేదా ఎన్టీ రామారావు గారు మళ్ళీ రీట్రేట్ చేస్తూ చల్లాకొండయ్య కమిషన్ రీట్రేట్ చేసినట్టుగా 27.4 కిలోమీటర్లు, లేదా జేసీ దివాకర్ రెడ్డి గారు ఎండోమెంట్స్ మినిస్టర్గా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆయన ఈ కొండ మీద పంచాయతీ ఎలక్షన్ జరగకూడదు అనేటువంటి ఇచ్చినటువంటి జీవోని మీరు అడ్డం పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెంటనే 27.4 కిలోమీటర్లు కాదు, 350 కిలోమీటర్లో 350 పైచిలకు కిలోమీటర్లో తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిధి అని చెప్పని, అలాగే ఈ మొత్తం 7 కొండలు 350 చిల్లర స్క్వేర్ కిలోమీటర్లలో ఎక్కడ కూడా అన్యమత ప్రచారం నిషేధం అని చెప్పని మొట్టమొదటిసారిగా ఆయన జీవో ఇస్తే 746 ఆ జీవో. 746 జీవో ఏంటి? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పరిధి అప్పుడు వరకు ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత అయ్యే వరకు ఉన్నటువంటి, మరి నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ముఖ్యమంత్రి కదా, ఎప్పటి నుంచి మీ మామగారిని పడేసిన దగ్గర నుంచి, మీ మామగారు ఉన్నప్పుడు 27.4 కిలోమీటర్లే, చదరపు కిలోమీటర్లే. మీరు రామారావు గారిని పడేసి మీరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా తిరుపతి 27.4 కిలోమీటర్ చదరపు కిలోమీటర్లే కదా. రాజశేఖర రెడ్డి గారు వచ్చి కదా 350 చిల్లర స్క్వేర్ కిలోమీటర్లు అని చెప్పని జీవో ఇచ్చింది. అలాగే తిరుమల తిరుపతి మీద అన్యమతం ప్రచారం చేయకూడదు, నిషిద్ధం అని చెప్పని 7 కొండల్లో ఎక్కడ చేసినా, అంటే ఈ 350 చిల్లర చదరపు కిలోమీటర్లో ఎక్కడ అన్యమత ప్రచారం చేయకూడదు అని చెప్పని అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ స్వామివారి పరిధిని 7 కొండలకు తీసుకెళ్లినటువంటి ఇచ్చినటువంటి జీవో 746 అయితే, అలాగే దాని తర్వాత వచ్చినటువంటి సెషన్స్ ప్రకారం 747 జీవో ఏం చెప్తుంది? తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 7 కొండల పరిధి 350 చిల్లర కిలోమీటర్లే కాకుండా రాష్ట్రంలోని మిగతా ప్రముఖ 19 దేవాలయాల్లో కూడా అన్యమత పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారం అనేది నిషేధిస్తూ 747 జీవో ఇచ్చారు. మీ జన్మలో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడన్నా ఇచ్చారా? ఎప్పుడన్నా ఇచ్చారా అని అడుగుతున్నాను. మీరు ఇన్వాళ్ళు కూడా దేవాలయం లాంటి అసెంబ్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. మీరు 3 ఏళ్లు గొడవ చేస్తే రాజశేఖర రెడ్డి గారు వెనక్కి తగ్గాడని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. రాజశేఖర రెడ్డి గారు ఉండగా 2 కొండలని ఇచ్చి మీరు 3 ఏళ్లు గొడవ చేసిన తర్వాత అతను 7 కొండలని చెప్పని వెనక్కి తగ్గి జీవో 7 కొండలని 2 కొండలు చేసి మళ్ళీ వెనక్కి తగ్గాడనేటువంటి జీవోలు మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని. మీరు నిజంగా వెంకటేశ్వర హిందువే అయితే, మీరు నిజంగా భక్తి ఉంటే, మీకు పాపభీతి ఉంటే, దేవుడంటే భయం ఉంటే, మీలో స్వచ్ఛత ఉంటే బయట పెట్టండి. అప్పటి రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు 7 కొండలుగా ఉన్నటువంటి 7 కొండల్ని 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలని ఇచ్చినటువంటి జీవో బయట పెట్టండి. ఒక రికార్డ్ రాజశేఖర రెడ్డి గారి సంతకంతో ఉన్నటువంటి ఒక ఫైల్ బయట పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు పాపమయ్యా, మీరుండగా 2 కొండలు అనేది ఉంది జీవో. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన కాడి నుంచి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మార్చే వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధి 27.4 కిలోమీటర్లే. రాజశేఖర రెడ్డి గారు వచ్చి 7 కొండల పరిధిని 350 చిల్లర కిలోమీటర్ చదరపు కిలోమీటర్లు చేశాడు. ఇవాళ కూడా మాట్లాడతావు. ఇది భక్త్యా? ఇది హిందూ మతమా? హిందూ సాంప్రదాయమా? ఇంత పచ్చిగా మతాన్ని రాజకీయం కోసం వాడుకోవటం అనేది ఇది మన హైందవ ధర్మమా? సిగ్గనిపించట్లేదా సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు పవన్ కళ్యాణ్ గారికి? చెప్పండి, నిజంగా దేవుడు ఇంత కూడా సిగ్గుపెట్టలేదా మనకి? తప్పు కదా ఇది.
తప్పు కాదా అని అడుగుతున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు చావుంటే, మీలో నిజాయితీ ఉంటే, హైందవ మతం పట్ల మీకు నిబద్ధత ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మీకు భక్తి ఉంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నెయ్యి సప్లై చేసిన ప్రతి కంపెనీ మూలాల్లోకి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అడుగుతున్నాను. దమ్ముందా మిమ్మల్ని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యి లడ్డూ తయారీకి వాడినటువంటి సప్లై చేసిన నెయ్యి కంపెనీల యొక్క భాగోతం మూలాలు మొత్తం ఎవరెవరికి ఏం లింకులు ఉన్నాయి, ఈ మాఫియాలు ఎవడెవడున్నాడు, మొత్తం ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, చేయండి, చేయండి అండి. పాపాలు కదా ఇన్ని మాట్లాడతారు మీరు. హిందూ మతం గురించి నేను హిందూనంటే ఎవరు నమ్ముతారు? పవన్ కళ్యాణ్ గారు, మీరు నేను హిందూనంటే ఎవరు నమ్ముతారు? మీ నాన్నగారు నాస్తికుడు అంటారు ఒకరోజు. మా నాన్నకి దేవుడు, అసలు మా నాన్న రాముడు అంటే రామ 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 అని రామకోటి రాసేవాడు అంటారు ఒకరోజు. నేను బ్యాప్టిస్ట్ అంటారు ఒకరోజు. నేను హిందూ సనాతన అనార్థడిక్ అనపాలజెటిక్ సనాతని అంటారు ఇంకొక రోజు. నెత్తి మీద టోపీ పెట్టుకుని మన ముస్లింలు బాగా రంజాన్లో లేకపోతే బక్రీద్లో బాగా పెద్ద మొక్కలు తింటామని చెప్పి మాట్లాడతారు మీరు. మా అమ్మాయికి బ్యాప్టిజం ఇప్పించాను మీరే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు, నిజంగా మీరు మాట మాటికి మా ఇంట్లోంచి చూస్తే వెంకటేశ్వర స్వామి వైబ్స్ మాకు వస్తాయి, అలా పెరిగానేనని మాట్లాడారు. మీ జన్మలో ఎప్పుడన్నా తిరుపతికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైనా తలనీలాలు ఇచ్చారా మీరు? మీ తండ్రి చచ్చిపోతే, తల్లి చనిపోతే జుట్టు తీశారా మీరు కర్మకాండలు పెట్టి? మీరు హిందూ అని ఎలా నమ్మాలి మిమ్మల్ని? తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడని తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు రాజకీయం కోసం. ఈ పాపాలు మానండి. దమ్ముంటే నిజాయితీ దగ్గర రాజకీయాలు చేయండి. జగన్ ఎదుర్కోండి, దమ్ముగా ఎదుర్కోండి, రాజకీయాలతో ఎదుర్కోండి. జగన్ చేసిన తప్పులుంటే వాటిని బయట పెట్టి ఎదుర్కోండి. ఈ పచ్చి పాపానికి ఒకటి కడుతున్నారు మీరు. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ డైరీ పాపాలన్నీ కూడా 2014 నుంచి ఇప్పటి వరకు తిరుపతికి సప్లై చేసిన డైరీలన్నిటి మీద, వాటి మూలాల మీద, వాటి లావాదేవీల మీద ఎవడెవడికి ఎంత పాపం ఉందో అదొకటే కాదు, మీరు సమాధానం చెప్పండి. సంప్రోక్షణ చేయండి. చేయరా? 4 డైరీలు కొవ్వు కలిసిన 4 లారీల్ని వెనక్కి పంపించి వైష్ణవి డైరీ పేరు మీద మళ్ళీ వాడి ప్రసాదాన్ని పంచిపెట్టేశారు కదా. సంప్రోక్షణ ఉన్నదా? చేయరా సంప్రోక్షణ? పాపాలు మీరు చేస్తారు. మీ ప్రభుత్వంలో శాంపిల్స్ తీస్తారు. డైరీ ఏది లారీల్లో శాంపిల్ మీరు తీస్తారు మీ ప్రభుత్వంలో. దాన్ని జగన్కి అంటగడతారు మీరు. మీరు తిరగొట్టి కొవ్వు ఉందని చెప్పని, పంది కొవ్వు ఉందని చెప్పని తిరగొట్టిన 4 ట్యాంకర్ల నెయ్యిని మీరే తీసుకుని మళ్ళీ మీరు వాడేసి లడ్డూలు తయారు చేస్తారు. మరి పాపాత్ములు ఎవరు? మీరు కదా. ఈ పాపం చేసిన పాపాత్ములు మీరు కదా. కాబట్టి ఇక్కడతో ఈ పాపాలను ఆపండి. మీ డైరీకి ఉన్నటువంటి ఈ లింకులన్నీ మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఆగ్రాలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేశారు. ఆ రైడ్లలో దొరికినటువంటి మొత్తం ఎవడు కూడా నెయ్యి కాదు వీళ్ళు సప్లై చేసేది, మొత్తం కల్తీ నెయ్యే అమ్ముతున్నారు అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైండింగ్స్ లో ఉన్నాయని చెప్పి పేపర్లు రాస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. ఆ డైరీలన్నిటితో మీకు లింక్ ఉంది. ఉందా లేదా? మీ పాపాలను ఎప్పుడు కడుక్కుంటారు?